హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీ అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఆగస్టు 15, 1947న స్వతంత్రం వచ్చిన విషయం అందరికీ తెలుసు. ఈ స్వతంత్రం అనేది మనం బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న తర్వాత మనం సాధించుకున్న స్వతంత్రం ఇది. వ్యాపార నిమిత్తం 1600 సంవత్సరంలో మన ఇండియాకు వచ్చినటువంటి యూరోపియన్స్ మన రాజుల మధ్య ఉన్న అనైక్యతని బలంగా చేసుకుని రాజ్యాలను ఆక్రమించుకుని చివరికి మన ఇండియాని పరిపాలించే స్థాయికి ఎదిగితే మనం అనేక పోరాటాలు చేసి ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న తర్వాత మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావడం జరిగింది. అయితే మనం ప్రతి ఇండిపెండెన్స్ డే కూడా మనం ఈ స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళు మన కోసం ఇంత చేశారు కాబట్టి మనం ఈ స్వేచ్ఛావాయుని పీల్చుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని తెలుసుకుంటూ వాళ్ళ యొక్క త్యాగ నిరతిని తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడూ కూడా ఇండియా యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ అనగానే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి ఇలా ఎందరో మహానుభావుల యొక్క పేర్లు వినబడుతూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, నేను ఈ పర్టికులర్గా 78వ స్వతంత్ర దినోత్సవం నాడు మీకు ఒక గొప్ప స్వతంత్ర వ్యక్తి గురించి, స్వతంత్ర పోరాటాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. ఎవరంటే ఆయన బాతక్ మియాన్. మీరు ఇక్కడ చూస్తున్నారు, ద అన్సాంగ్ హీరోస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బాతక్ మియాన్ అన్సారీ. బాతక్ మియాన్ అన్సారీ. ఫ్రెండ్స్, ఎవరి బాతక్ మియాన్ అన్సారీ, ఏమిటి ఈయన ఇండియాకి అంత గొప్పగా చేసింది అనేది తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గొప్ప స్వతంత్ర దినోత్సవ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకేమైనా కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏ టాపిక్ కావాలో అక్కడ మెన్షన్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, షార్ట్గా మనం విషయం తెలుసుకుందాం. అది 1916 ఇండియన్ కాంగ్రెస్ సెక్షన్ జరుగుతుంది లక్నోలో. ఆ మీటింగ్కి పండిట్ రాజ్ కుమార్ శుక్లా గారు అటెండ్ అవుతారు బీహార్ తరపు నుంచి. ఆ బీహార్ చంపారణ్లో నీలిమందు పండిస్తున్నారని రైతుల ఇబ్బందుల గురించి అప్పుడు గాంధీ గారు కూడా 1916 లక్నో సెక్షన్కి వస్తే గాంధీ గారిని చంపారణ్ రమ్మని ఇన్వైట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 1916లో లక్నోలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి రాజ్ కుమార్ శుక్లా గారు వచ్చి గాంధీ గారిని బీహార్లోని చంపారణ్కి రమ్మని ఇన్వైట్ చేయడం జరుగుతుంది, రైతుల యొక్క సమస్యల గురించి పోరాడమని. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే గాంధీ గారు అప్పటికి ఇండియాలో గొప్ప వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన 1915 జనవరి 9న మాత్రమే, అంటే 1 year బిఫోర్ 1915 జనవరి 9న ఇండియాకి రావడం జరిగింది దక్షిణాఫ్రికా నుంచి. అయితే గాంధీ గారు ఆల్రెడీ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి భారతీయుల గురించి, వర్ణ విభేదం గురించి చాలా పోరాటాలు చేసి విన్ అవటం వల్ల ఆయన ఇండియాలో కూడా ఆ పోరాటాలు చేయాలని పిలవడం జరిగింది. అయితే 1917లో చంపారణ్ వెళ్ళడం జరుగుతుంది గాంధీ గారు. ఈ చంపారణ్లో ప్రాబ్లం ఏంటంటే రైతులని తీన్ కతియా సిస్టమ్ అని ఉంటుంది. తీన్ కతియా ఏంటంటే ప్రతి 20 ఎకరాలలో 3 ఎకరాలు కంపల్సరీగా ఇండిగో ప్లాంటేషన్ చేయాలి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కనుక 20 సెంట్లు ఉంటే దాంట్లో 3 సెంట్లు పండించాలి అని. అంటే ప్రతి 20లో 3 భాగాలు అని. దాన్నే తీన్ కతియా సిస్టమ్ అంటారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. అయితే గాంధీ గారు చంపారణ్ వెళ్తారు. అసలు ఇండిగో ప్లాంట్ అంటే ఏంటంటే అది న్యాచురల్ బ్లూ కలర్ డై అన్నమాట. నీలి మందు అంటాము, బ్లూ కలర్ డై. అయితే అప్పట్లో బ్రిటిషర్స్ వచ్చిన వ్యాపార నిమిత్తం కాబట్టి వస్త్ర వ్యాపారం బాగా డెవలప్ అవుతున్న టైం అన్నమాట. ఈ ఇండియాలో పండినటువంటి ఈ బ్లూ కలర్ డైకి వ్యాపార నిమిత్తం చాలా డిమాండ్ ఉంది. అందువల్ల వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ దీన్ని పండించమని డిమాండ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ పండించాలనే రూల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్, గోధుమలో వరి అయితే పండిస్తే ఒకళ్ళు కాకపోతే ఇంకోటి కొంటారు, ఎందుకంటే అది తినడానికి ఉపయోగపడతాయి కాబట్టి. బట్ దీన్ని ఎవరు కొంటారు? కంపల్సరీ బ్రిటిషర్సే కొనాలి మరలా మన దగ్గర. అందువల్ల ఏమవుతుందంటే బ్రిటిషర్స్ అది కొనడానికి రేటు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే కాంపిటీషన్ లేదు, వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు కొనలేరు కాబట్టి. వీళ్ళు పండించడం వల్ల మరో ప్రాబ్లం ఏంటంటే ఆ నేలలో సారం వెంటనే ఒక పంటకే తగ్గిపోయి నెక్స్ట్ ఏదైనా పంట వేసినా పండలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆ నీలిమందు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంధీని అప్రోచ్ అవటం, గాంధీ గారు వాళ్ళ కోసం సత్యాగ్రహం చేయటం, ఇదంతా చేయడం జరుగుతుంది.
అయితే ఆ టైంలో ఆ నీలిమందు వ్యాపారం మీద ఎవరైతే బ్రిటిష్ అధికారులు ఉన్నారో ఆయన పేరు లార్డ్ ఇర్విన్. ఆ లార్డ్ ఇర్విన్ గారు గాంధీ గారిని ఇంటికి భోజనానికి రమ్మని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ క్లియర్గా చదవచ్చు, కావాలంటే ఇంటికి భోజనానికి పిలుస్తారు. వాళ్ళ ఇంటిలో, ఆ ఇర్విన్ గారి ఇంటిలో వంట మనిషే ఈ బాతక్ మియాన్ గారు ఫ్రెండ్స్. ఈ బాతక్ మియాన్ గారికి ఇర్విన్ గారు ముందే చెప్తారు, మీరు గాంధీ గారికి పెట్టే భోజనంలో విషం కలిపి పెట్టండి, ఆయన గనక మీరు ఆ విధంగా చంపినట్లయితే మీకు ఎంతో నగదు ఇవ్వడం జరుగుతుంది, మీకు సన్మానం చేయడం జరుగుతుంది, మీకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు. ఫ్రెండ్స్, గాంధీ గారిని చంపటం బాతక్ మియాన్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒక ఇండియన్ అయ్యుండి నేను మరో ఇండియన్ చంపడం ఏంటి, దట్టు మా కోసం పోరాటం చేయడానికి వచ్చిన వారిని చంపడం ఏంటి అని ఆయన ఏదో సైగ ద్వారా గాంధీ గారికి చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, బీహార్ చంపారన్ అనేది మన ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి సొంత ప్రదేశం. అయితే ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ భోజనంలో ఉన్నారన్నమాట. అంటే గాంధీ గారికి సపోర్ట్ గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉండటం వల్ల ఆ భోజనం చేసేటప్పుడు గాంధీ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఉంటారు. వీళ్ళ ఇద్దరిని కాపాడేటువంటి గొప్ప వ్యక్తే బాతక్ మియాన్ గారు. కాపాడడం వల్ల వీళ్ళు తప్పుకుంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత చంపారన్ మూవ్మెంట్ లో గాంధీ గారికి విజయం సాధిస్తారు. వాళ్ళకి తీనికతే సిస్టమ్ తీసేయడం జరుగుతుంది. అప్పటి వరకు తీసుకున్నటువంటి రైతులు నష్టపోయిన డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది కోర్టు ద్వారా. ఆ విధంగా గాంధీ గారికి ఫస్ట్ మూవ్మెంట్ అయినటువంటి చంపారన్ ద్వారా చాలా మంచి పేరు వస్తుంది. గాంధీ గారు ఆ విధంగా జాతిపిత దాకా ఎదుగుతారు. కానీ గాంధీ గారిని కాపాడినటువంటి బాతక్ మియాన్ గారి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇర్విన్ గారి మాట విననందుకు ఈ బాతక్ మియాన్ అన్సారీ గారిని జైల్లో పెట్టడం జరుగుతుంది. 17 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచుతారు. ఆ జైల్లో ఉంచిన తర్వాత ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చెల్లాచెదురు చేసి ఇంట్లోంచి పంపించేస్తారు. ఇంటిని కూల్చేయడం జరుగుతుంది, అక్కడ ఇంటిని కాల్ చేయడం జరుగుతుంది. అంత చేసిన తర్వాత ఈ బాతక్ మియాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి 1947లో స్వతంత్రం వచ్చింది అనుకుందాం. ఈయన అన్సారీ గారిని 17 years జైల్లో పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీని చెల్లాచెదురు చేశారు, ఇంటిని కూల్చేశారు. చివరికి బాతక్ మియాన్ గారు అడుక్కునే పరిస్థితికి వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇండియాకి స్వతంత్రం వచ్చింది 1947లో. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బీహార్లోని మోతిహారీ డిస్టిక్లో ఉన్నటువంటి చంపారన్కి గెస్ట్గా వెళ్తారు. అంటే ఒక ప్రెసిడెంట్గా సొంత డిస్టిక్కి, సొంత ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ మోతిహారీ రైల్వే స్టేషన్లో రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఒక పక్కన అడుక్కునే వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఆ మీటింగ్కి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన బాతక్ మియాన్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ట్రైన్ దిగి ఆ మీటింగ్కి వెళుతూ ఉండగా బాతక్ మియాన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని చూడడం, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా బాతక్ మియాన్ గారిని గుర్తుపట్టడం జరుగుతుంది. పిలిచి బాతక్ మియాన్ మీరు ఎలా ఉన్నారు, మీ మంచి చెడు ఏంటని అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇక్కడ చదవచ్చు, హౌ రాజేంద్ర ప్రసాద్ ఫౌండ్ హిమ్ ఆఫ్టర్ 33 years. ఈ 1950లో స్వతంత్రం వచ్చిన తర్వాత చూడడం జరుగుతుంది. బాతక్ మియాన్ గారు జరిగిందంతా చెప్తారు. సార్, ఇలా మీరు బతికి వెళ్ళిపోయారు, నా ఫ్యామిలీ మొత్తం ఇలా అయిపోయింది, నా ఇంటిని తగలబెట్టడం జరిగిందంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆ మీటింగ్కి చీఫ్ గెస్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు బాతక్ మియాన్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం, స్టేజ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. స్టోరీ మొత్తం చెప్తారు. ఈరోజు నేను బతికున్నాను అన్న, గాంధీ గారు ఇంత రావడం జరిగినా కూడా ఈ బాతక్ మియాన్ వల్లే జరిగిందని చెప్పి సన్మానం చేసి 50 ఎకరాల ల్యాండ్ ఇవ్వమని, మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, 50 ఎకరాల ల్యాండ్ ఇవ్వమని ఆ రోజు మీటింగ్లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పి మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్టిల్ ఈ రోజుకి కూడా బాతక్ మియాన్ గారికి 1 acre ల్యాండ్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది మన స్వతంత్ర భారతదేశం. అర్థమైంది అనుకుంటున్నాను నేను మాట్లాడింది. బాతక్ మియాన్ గారు వారి జీవితాన్ని, వారి ఫ్యామిలీని త్యాగం చేసిన గాంధీ గారి కోసం, రాజేంద్ర ప్రసాద్ గారి కోసం చేస్తే వాళ్ళు చేసింది ఏంటంటే 50 ఎకరాల ల్యాండ్ ఇవ్వమని వెళ్ళిపోతే ఇవ్వలేదు ఇంతవరకు. అయితే నెక్స్ట్ బాతక్ మియాన్ గారు 1957లో చనిపోవడం జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ విషయం తెలుస్తుంది వాళ్ళ పిల్లల ద్వారా. తెలిస్తే అగైన్ December 3, 1958న వాళ్ళ యొక్క పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి పిలిచి వెంటనే ఇమీడియట్ యాక్షన్ టు హ్యాండ్ ఓవర్ ది ల్యాండ్ అని చెప్పి చెప్తారు.
అయినప్పటికీ ఫ్రెండ్స్ స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళకి ఎటువంటి ల్యాండ్ ఇవ్వలేదు. అది మన ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత మార్పు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు స్టిల్ అప్పటికి గాంధీ గారు వచ్చి 1 year అయినప్పటికీ ఆయన్ని కాపాడాలనే ఉద్దేశంతో బాతక్ మియా గారు, అదేవిధంగా జలియన్ వాలాబాగ్ 1919లో జరిగిన విధాంతంలో చనిపోయిన వాళ్ళు కూడా స్వతంత్రం కోసం అలా ఎంతో మంది ప్రాణాలు ఇచ్చి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత డెవలప్ అవ్వాలని కోరుకుంటే ఫ్రెండ్స్, మనం సాధించింది ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ తర్వాత మీరు గమనిస్తే హంగర్ ఇండెక్స్ అన్నమాట. ఇది మనకి ఎవ్రీ ఇయర్ మనకి హంగర్ ఇండెక్స్లు అలా డిఫరెంట్ ఇండెక్స్ రియల్ అవుతూ ఉంటాయి. మనం 2-3 ఇండెక్స్లు చూద్దాం. వాటిలో 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూస్తే మన ఇండియా యొక్క ర్యాంక్ 111, 111వ ర్యాంక్ 125 కంట్రీస్లో. అంటే 125 కంట్రీస్లో సర్వే కనుక చేస్తే మనం చివరి నుంచి 15వ ప్లేస్లో ఉన్నాం ఫ్రెండ్స్. అర్థమవుతుంది అనుకుంటున్నాం మాట్లాడింది నేను. అంటే అంత ఇంకా ఆకలితో చనిపోతున్నటువంటి ఇండియాలో ప్రజలు ఉన్నారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇండియా ఈజ్ ఇన్ సీరియస్ కండిషన్ 28.7%తో గ్రీన్తో ఉన్నటువంటిది లో హంగర్ ఇండెక్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు హంగర్ ఇండెక్స్ అని అడుగుతారు. కానీ ఇది ఇండియా గురించి తెలుసుకున్న విషయం మనం. ఇది స్టిల్ ఇప్పటికి కూడా ఉమెన్స్లో 15 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి హై ప్రివిలెన్స్ ఆఫ్ అనీమియాతో బాధపడే వాళ్ళు ఉన్నారు. 58.1%, అంటే అప్రాక్సిమేట్లీ 60%. ప్రతి 100లో 60 మంది ఇంకా అనీమియాతో బాధపడుతూ విటమిన్స్ లోపంతో సరైన పోషకాహారం లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. 125 కంట్రీస్లో 111వ ర్యాంక్ అంటే మీరే ఆలోచించండి. ఇంకా ప్రెస్ ఫ్రీడమ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను. మనకి ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారం మాట్లాడే హక్కు ఉంది. ప్రతి ఒక్కళ్ళు అన్ని మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, అందరికీ ఫ్రీడమ్ ఉంది అనుకుంటున్నాం మనం. కానీ ఇండియాలో ఎంత ఫ్రీడమ్ లేదు అని చెబుతుందో చూడండి మీరే. ప్రెస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా వెరీ బ్యాడ్ బికాస్ ఇండియా ర్యాంక్స్ 161 out of 180. నార్త్ కొరియా మన అందరం చాలా దరిద్రంగా ఉంది. నార్త్ కొరియాలో ఇటువంటి మాట్లాడడానికి లేదు అనుకునే నార్త్ కొరియా 180 ర్యాంక్ అయితే మన ఇండియా ర్యాంక్ 161. అంటే ప్రెస్ వాళ్ళని ఏ విధంగా మనం తొక్కి వేసి నిజాలు మాట్లాడకుండా చేస్తున్నామో చూడండి ఒకసారి. వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ 2023 చెబుతున్న నిజాలు ఇవన్నీ. నార్వే ఫస్ట్ ర్యాంక్లో ఉంటే నార్త్ కొరియా లాస్ట్ ర్యాంక్ 180 ఉంటే ఇండియా 161. ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే ప్రెస్ వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలు కాదు, వాళ్ళని మాట్లాడనివ్వటం లేదు. అది నిజం. ఇండియా యొక్క స్వతంత్ర భారతంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఫ్రెండ్స్ కరప్షన్ ర్యాంక్ కనుక చూసినట్టయితే ఇండియా అవుట్ ఆఫ్ 180 ర్యాంక్స్లో 93. అంటే మనం ఈ 78 స్వతంత్రంలో మనం సాధించిన ఫ్రీడమ్ ఏంటి అంటే ఆకలితో కూడుకున్న ఇండియా అని, కరప్షన్తో కూడుకున్న ఇండియా అని, అదేవిధంగా ఏదన్నా భావ ప్రజ్ఞ స్వేచ్ఛ లేని ఇండియా అని మనం సాధించాము. కానీ ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం మనం గమనిస్తూ ఉంటే చంద్రయాన్ అని మూన్ మీద అడుగు పెడుతున్నాం, వందే భారత్ అని ఫాస్టెస్ట్ ట్రైన్లు అంటున్నాము. అట్లా ఎన్నో డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. ఇంకా ఆకలి బాధలు తప్పని భారతానికి ఇంకా డెవలప్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం 2024 యొక్క థీమ్ కూడా మనకి వికసిత్ భారత్. దట్ మీన్స్ ఇండియా డెవలప్ అవ్వాలి అనే మీనింగ్ అనమాట. అంటే భారత్ 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా మారాలి అనే ఉద్దేశంతో మోడీ గారు వికసిత్ భారత్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది 2024 థీమ్కి. ఫ్రెండ్స్ నేను కూడా ఈ స్వతంత్ర భారతానికి డెవలప్మెంట్ రావాలని, ఇంకా ఎంతో ఎదగాలని, ఇటువంటి చిన్న చిన్న బాధలు ఆకలితో చనిపోయే వాళ్ళు కానీ, అనీమియాతో బాధపడే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం కళ్ళతో చూస్తున్న రియాలిటీస్ అనమాట. ఇవన్నీ అలాంటివి లేని భారతాన్ని, నిజమైన స్వతంత్ర భారతాన్ని త్వరలోనే చూస్తామని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.